నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. బీజేపీ ఆఫీస్ ను ముట్టడించారు. ఇటు బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ వద్దకు దూసుకొచ్చారు. ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. పలువురు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. బీజేపీ ఆఫీస్ ను ముట్టడించారు. ఇటు బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ కు దూసుకొచ్చారు. ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. పలువురు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్న ఫ్లెక్సీలను ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. బీజేపీ ఆఫీస్ ను ముట్టడించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, శ్వేత, ఇవాళ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య దాడులు చేసుకున్నారు. అయితే దీంతో ఇటు బీజేపీ ఆఫీసులోనూ అటు గాంధీ భవన్లోనూ ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఉదయం ఏదైతే మధ్యాహ్నం ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయంపై దాడి చేసి బీజేపీ కార్యాలయంలో రాళ్లు విసురులతో పాటు కట్టెలతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాయాల పాలయ్యారు. దీంతో అదేవిధంగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడించిన నేపథ్యంలో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం కల్పింది. అయితే గాంధీ భవన్ ముట్టడి అనంతరం పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పంపించారు. అయితే ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ గాంధీ భవన్ కానీ ఇటు బీజేపీ ఆఫీసులు కానీ ఉద్రిక్త అయితే అదే విధంగా కొనసాగుతుంది. పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇక్కడ కొందరు కార్యకర్తలు నాయకులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఇది ఏ విధంగా చూస్తుంది బీజేపీ దాడిని, కాంగ్రెస్ పార్టీ దాడి చేయడంపై ఏ విధంగా చూస్తుందో మనం అడుగుతాం. సార్, ఈ రోజు బీజేపీ కార్యాలయంపై దాడి కాంగ్రెస్ వాళ్ళు చేశారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేని దిక్కుతోచని స్థితిలో విషయాలను డైవర్ట్ చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపైన దాడికి పూనుకుంటున్నారు. ఇవాళ ఇది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పైన దాడే కాదు, ఇవాళ దళిత నాయకుని పైన దాడి, అడుగు బలహీన వర్గాల నాయకుల పైన దాడి. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇదేనా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీరు చెప్పిన యొక్క మాటలు ఇవేనా? మీరు చెప్పే సిద్ధాంతం ఇదేనా? దేనికి ఈ విధమైన యొక్క దాడికి పూనుకున్నారని అడుగుతున్నాం. ఏదైనా విషయాలు జరిగితే వాటిపైన మీరు మాట్లాడొచ్చు. దేన్ని ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము సమర్థించడం లేదు. ఎవరి రాజకీయ పార్టీ ఆఫీసుల పైన దాడులను మేము సమర్థించడం లేదు. కానీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. కానీ ఇటువంటి ఏదైతే ఈ దాడి ఉన్నదో ఇది పక్కా కావాలని ప్లాన్తో చేశారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఆ రౌడీలకు కానీ గూండాలకు కానీ సరైన సమాధానం చెప్పగలుగుతాం. కానీ ఇది విధానం కాదని ఇప్పటికైనా పీసీసీ అధ్యక్షుడు గాని ముఖ్యమంత్రి గాని వెంటనే దీన్ని ఖండించాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు, ఫ్లెక్సీలు చింపేశారు, పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు కూడా చేశారు రేవంత్ రెడ్డి పైన కానీ పీసీసీ అధ్యక్షుడి పైన కానీ. అయితే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ గౌడ్ గారు స్పందించారు, దీన్ని ఖండిస్తున్నాము. యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేసినది తప్పు, ఇది ఖండిస్తున్నాము, ఇలా చేయొద్దు భౌతిక దాడులు అంటారు. దీన్ని మీరు ఏ విధంగా, మీరు దాడి చేయడానికి ఏ విధంగా? నేను ఒకటే చెప్తున్నా, రౌడీలు వాళ్ళు గుండాలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆ పేరుతో వచ్చిన యొక్క రౌడీలు గుండాలా అర్థం కావడం లేదు. ఈ రోజు ఏదైతే ఈ జరిగిన యొక్క సంఘటనకు ఒక ఆవేశంతో బీజేపీ యొక్క కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ నిరసన తెలిపే ప్రయత్నం చేయొచ్చు. కానీ దాన్ని ఈ డైవర్షన్ కోసం కాంగ్రెస్ వాళ్ళు చింపుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై నెడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తున్నది. ఎందుకనంటే నిరసన చెప్పాలని ఆవేశంతో నిరసన చెప్పాలనే ఒక ప్రయత్నం జరిగింది. కానీ దీనికి ముందు శ్రీకారం చుట్టింది ఎవరన్నా అంటున్నా నేను.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం అవసరం బీజేపీ యొక్క ఆఫీస్ పైన దాడి చేయడం, దళిత నాయకుల పైన మరి బడుగు బలహీన వర్గాల పైన దాడి చేయడము, ఈ యొక్క రాళ్లు కొట్టడము, లేకపోతే ఇవన్నీ ఏమిటి అంటున్నా నేను అనేది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? అసలు ఇదేనా మీరు చెప్తున్న యొక్క వ్యవహారం? అంటే మేము దాడి చేయలేదు, ముందే వారి దాడి చేసిన తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారు అని వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళే అక్కడ నుండి దాడి చేశారు, కట్టలతో రాళ్ళు దాడి చేశారు. మేము ఆ తర్వాత మేము వాళ్ళ పైన దాడి చేశామంటున్నాం. దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వస్తారని మాకు కల వస్తుందా? అసలు పోలీసు ఏం చేస్తున్నదని అంటున్నా. వందలాది మంది పోలీసు ఉన్నారంటారు. లేకపోతే మేము ఏదైనా నిరసన పూలుకుంటే మా ఆఫీసులకు వెళ్ళి బయటికి వెళ్ళక ముందే మీరు అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ దాకా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాలు పట్టుకొని ఆ రౌడీలు గుండాలు ఎట్లా వస్తారు ఇక్కడ దాకా నేను అంటున్నా. వస్తుంటే ఏం చేసింది? ప్రేక్షక పాత్ర వహిస్తున్నా పోలీసులు. ఇవాళ ఏదైనా గనక సమస్య పైన ప్రజలు ఏదైనా నిరసనకు పిలుపునిస్తే ఎక్కడికక్కడ మండలాల్లో గృహాలలో నిర్బంధం చేసే యొక్క మీరు ఇవాళ ఈ గుండాలు రౌడీలు రోడ్లపైన విహారం చేస్తుంటే ఇవాళ అడ్డుకోలేదంటే ఇది కావాలని కాదా అంటున్నా. ఇది ప్రభుత్వం మద్దతుతో జరిగిన దాడి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అయితే దాడి చేశారో అది ప్రభుత్వ ఆదేశాల మేరకు దాడి చేశారు. ఇది భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో మేము దాడి చేస్తే మీరు ఎలా ఉంటారని కూడా వాళ్ళు బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఈ దాడులు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, నిరసనలు చెప్పడము, ఆందోళన చేయడము సర్వసాధారణం. కానీ భౌతిక దాడులు చేయడం కరెక్ట్ కాదు. మేమైనా ఎవరైనా భౌతిక దాడులు చేయొద్దు. అయితే ఈ భౌతిక దాడులు చేయడం మానుకుంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు దీనిపై స్పందించి వారిని వెంటనే ఎవరైతే దాడి చేస్తారో మీరు దాడి చేసినా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, వారు గుండాలు అని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ బీజేపీ ఆఫీసులో అయితే ఉద్రిక్తత అయితే వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇంకా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఇక్కడ. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.